వెల్కమ్ టు సోనా గార్డెన్. యాక్చువల్గా మాకు లిల్లీ ఆర్నమెంట్ ప్లాంట్ ఒకటి ఉండేది. సో అది దాని సీన్ అయిపోయింది. ఇంక మేము ఏం చేసామంటే దాన్ని ఆ కుండీని పక్కన పెట్టేసాం. తర్వాత ఏదైనా మొక్క వేయచ్చులని చెప్పేసి ఖాళీగా ఉంది కానీ కుండీని పక్కన పెట్టేసాం. ఆ మొక్క అంతా పోయింది, అందులో కుండీలో అయితే ఏం లేదు. తర్వాత మేము ఇక్కడికి ఇల్లు మారిన తర్వాత మొక్కల్ని వరుసగా పేర్చుకున్నాము. రోజు వీటికి వాటర్ పోస్తూ ఉన్నాం అనమాట. వాటర్ పోస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఖాళీగా ఉన్న దీంట్లో కూడా మేము వాటర్ పోసాం. దీంట్లో ఏమైందంటే లాస్ట్లో దీంట్లో దుంప ఉంది. సో దానివల్ల దీని నుంచి మళ్ళీ కొత్త మొక్క ఒకటి జనరేట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా కొన్ని ప్లాంట్స్ ఏంటంటే వాటికి సంబంధించి ఫుడ్ని రూట్లో స్టోర్ చేసుకుంటాయి. లైక్ పొటాటో, స్వీట్ పొటాటో అవన్నీ ఎలా అంటే దాని ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ అనేది స్టోర్ చేయడం వల్ల అవి దుంపలా రెడీ అవుతాయి అనమాట. సో ఆ దుంప ఎప్పుడైతే మొక్క పోయినా కూడా ఆ దుంప కొన్ని రోజులు ఉంటుంది. మళ్ళీ దానికి ఎప్పుడైతే వాటర్ సోర్స్ అయితే అందిందో మళ్ళీ కొత్త మొక్క దాని నుంచి పుడుతుంది అనమాట. సో అదే ఫార్ములా ఇక్కడ అయిందనమాట. సో ఆ దుంప అట్లా ఉండిపోయింది. సో ఆ రూట్ సిస్టమ్ అట్లా ఉండిపోవడం వల్ల సో దాని నుంచి మళ్ళీ దీనికి వాటరింగ్ ఇవ్వడం వల్ల మళ్ళీ కొత్త మొక్క వచ్చేసింది. చాలా హెల్తీగా వచ్చినాయి. సో మళ్ళీ దీనికి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను.